హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగా ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నామండి. కువైట్లో అదొక అరబిక్ ట్రెడిషనల్ రెస్టారెంట్ అనమాట. అంటే పూర్వం రెస్టారెంట్లు ఎలా ఉండేవి ఆ స్టైల్లో ఉంటుంది. రెస్టారెంట్ కొత్తదే, కాకపోతే లోపల అలా ఉంటుందంట. నాకు తెలీదు. ఇంతకుముందు ఒకసారి ఎక్కడో ఒమాన్లో పనిచేసేటప్పుడు ఒకసారి చూశాను, అలా ఉంటుందంట. ఒకసారి చూద్దాం అన్నాడండి. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, రెస్టారెంట్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ కేరళ ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నేనంటే కొద్దిగా ఫ్రెండ్షిప్ ఎక్కువ అనమాట. మేము ఇద్దరం కొద్దిగా క్లోజ్గా ఉంటాం. వాళ్ళ బాబా మా బాబా ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడికి వస్తూ ఉంటారు మా ఇంటికి. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు వెళ్దాం రా అని. ఈరోజు వెళ్తున్నాము అక్కడికి. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది, అరబిక్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకోటి ఏంటంటే వీడియో చేసుకుంటా అంటే ఒప్పుకోలేదు అసలు. వద్దన్న, నాకు వీడియోలో ఇష్టం ఉండదు అనేసి అన్నాడు. సరే అయితే నేను మామూలుగా తీసుకుంటాను, నువ్వేం మాట్లాడొద్దులే అని అంటే, సరే తీసుకుంటే తీసుకో, నా దగ్గరికి పెట్టుకో కెమెరా, నాకు భయం అనేసి అన్నాడు. ఇంక సరేలే, నేనే మామూలుగా తీసుకుంటాలే అని చెప్పాను. మీ అందరికీ చూపెడదామని ఈ వీడియో చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నడండి రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూసి వచ్చేద్దాం. ఇదేనండి నేను మీకు చెప్పిన అరబిక్ స్టైల్ ట్రెడిషనల్ రెస్టారెంట్ అనమాట. బయట నుంచి ఇలా ఉంటుంది, మీమ్ మార్కెట్ పక్కనే. రండి చూద్దాం లోపల ఎలా ఉందో. చూడండి లోపల సిట్టింగ్ అంతా ఎంత నీట్గా ఎలా ఉందో. కింద కూర్చుని ఒక నలుగురు వరకు కూర్చొని తినొచ్చు. మనం ఆర్డర్ చేసుకున్నది మధ్యలో పెట్టుకుని చాలా బాగుంటుంది. ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన మా ఫ్రెండ్, ఆ పక్కన ఉన్న ఆయనేమో వాళ్ళ తమ్ముడు గారు. ఆయన కొత్తగా వచ్చారనమాట కువైట్కి. మేము ముగ్గురం వచ్చాం రెస్టారెంట్కి. ఆర్డర్ చేసాము ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫుడ్ తీసుకొచ్చారు చూడండి. మంది రైస్ చికెన్, తర్వాత బుహారీ రైస్ చికెన్. బుహారీ రైస్ అంటే బార్బిక్యూ అనమాట. మంది రైస్ అనేటప్పటికి మామూలు చికెన్, బాయిల్ చేసిన చికెన్ లాంటిది అనమాట. సలాతా, ఒక పొటాటో వెజిటేబుల్ కర్రీ, తర్వాత ఆనియన్ సలాడ్. బాగుంది ఫుడ్ చూడడానికి. తిందాము ఎలా ఉంటుందో చూద్దాము. ఫుడ్ అయితే సూపర్గా ఉందండి. మొత్తం ఖాళీ చేస్తాము ముగ్గురు కలిసి, బాగా సరిపోయింది. ఇది రెస్టారెంట్ బయట ఖాళీగా. చలికాలం లాంటిటప్పుడు బయట కూడా కూర్చొని తినొచ్చు, బాగుంటుంది అట్మాస్ఫియర్. ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి బయట తినలేము. అయిపోయింది, ఇంకా ఆయనకి డ్యూటీ ఉన్నది, తొందరగా వెళ్ళాలని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట. అలాగా ఈ రెస్టారెంట్ అడ్రస్ ఎక్కడంటే, ఇది కువైట్లో గ్రెయిన్లో లూలు పక్కన మీమ్ మార్కెట్ అని ఉంటుంది. ఆ మీమ్ మార్కెట్ పక్కనే ఉంటుంది అనమాట ఈ రెస్టారెంట్. ఎవరైనా వెళ్తే సరదాగా, అంటే ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళి సరదాగా తినే అలవాటు ఉంటుంది కదా కొంతమందికి, సరదాగా ఎంజాయ్ చేయడానికి. అలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా వెళ్ళి తినేసి ఎంజాయ్ చేసి సరదాగా రావచ్చు. బాగుంటుంది, పెద్ద కాస్ట్లీ ఏం కాదు. నార్మల్గా ప్రైస్ కూడా నార్మల్గానే ఉంది. ఒక మనిషికి వచ్చి త్రీ కేడీ, అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చి 850 రూపాయలలో ఉంటుంది. ఒక ముగ్గురు వెళ్తే 6 కేడీలో ముగ్గురికి అయిపోతుంది. మేము 6 దినార్లు ఇచ్చి ముగ్గురు తిన్నాము, కడుపు నిండా తిన్నాము.
మేము తీసుకున్నది వచ్చి మండీ రైస్ చికెను ప్లస్ బుహోరీ రైస్ చికెన్. ఒకటేమో బార్బిక్యూ చికెన్ అనమాట, ఒకటేమో మామూలుగా చికెన్. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఎటువంటి ఆయిల్ అలాంటి ఏమి కొలెస్ట్రాల్కి సంబంధించిన ఏమీ ఉండదన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కోవిట్లో ఉంటే బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. తర్వాత ఇది ఎటువంటి ప్రమోషను అలాంటిది ఏం కాదండి. ఆ రెస్టారెంట్లో ఎవరో మాకు తెలియదు, ఎవరో కొంతమంది మనలాంటి వాళ్ళే వెళ్తూ ఉంటారు కదా బయట, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటే విని వెళ్ళామన్నమాట. ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి రకరకాల ప్లేసుల్లో తిరగడం, అక్కడ విశేషాలు తెలుసుకోవడం, నాకు ఏదన్నా నచ్చితే అది మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. కువైట్లో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు, మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరైనా నా వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని. అది తెలియజేయడమే నా పని, అది నాకు ఇష్టం. అది ఎటువంటి ప్రమోషన్ కూడా కాదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో చేసి ఇంకా కువైట్లో కొన్ని మంచి మంచి విషయాల గురించి మీకు తెలియచేయాలి. ఇవే కాకుండా ఇండియా వచ్చిన తర్వాత కూడా మంచి మంచి ప్లేసులు అన్నీ తిరగాలి, వీడియోలు చేయాలని ఎప్పటి నుంచో కోరిక. అది తొందరలోనే చేస్తానని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, మీ అందరి సపోర్టు ఉంటే ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం కొంచెం టైం దొరికిందండి. డ్రోన్ ఎగరేయడం నేర్చుకున్నాను కొంచెం సేపు. డ్రోన్ షాట్ ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. ఇది నేను పనిచేసే బిల్డింగ్ పై నుంచి సిటీ వ్యూ అనమాట. చూసి చెప్పండి ఎలా ఉన్నదో.